Good morning everybody. Today now we are gathered here to discuss about fire station. This is fire. What is this? Next. So if we get small fire accidents at home, what we will do? We will spray the water. Okay? We can't handle this type of fire accidents. Then what we will do at this time? No water. We will call the fire engine. What is this? When we see the big fire, we will immediately call the fire engine. Raksha, tomorrow where we are going? Fire station. Fire accident happened. For whom you will call? Fire engine. What is the emergency number for fire engine? 101. In fire engine, whom will be there? Firefighters. What will firefighters do? Spray the water. Hello children, good morning. Fire station. Where we are going? Fire station. Are you excited? Yes. సో మీరందరూ ఈరోజు మా నిజామాబాద్ ఫైర్ స్టేషన్కి విజిట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో మరి ఫైర్ డిపార్ట్మెంట్ అంటే ఏంది, ఫైర్ డిపార్ట్మెంట్ ఎటువంటి విధులు నిర్వహిస్తుంది, మా యొక్క డ్యూటీలు మా యొక్క బాధ్యతలు ఏంది, మరి ఏదైనా సరే మనము ఫైర్ డిపార్ట్మెంట్ అనేది ఎమర్జెన్సీ సర్వీస్ అన్నట్టు, ఎమర్జెన్సీ సర్వీసు. మరి ఫైర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే మనకి ఎక్కడైనా సరే ఫైర్ అయినా, అంటే ఫైర్ అంటే చిన్న నిప్పు రవ్వతోనే స్టార్ట్ అయ్యింది, చిన్నగానే ఉంటుంది, కానీ దాని యొక్క విస్ఫోటనము చిన్న రవ్వతోనే స్టార్ట్ అయ్యి పెద్ద ఎత్తున ఉంటుంది. సో మరి ఫైర్ డిపార్ట్మెంట్ మీరు ఏమైనా ఇన్ కేస్ ఏమైనా ఫైర్ అయినా, ఇంట్లో ఫైర్ అయినా, బయట ఫైర్ అయినా, ఎక్కడ మనం పోతున్నప్పుడు జర్నీ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఏమైనా ఫైర్ అయినా, ఫారెస్ట్ ఫైర్ కావచ్చు, తర్వాత మిగతా చిన్న చిన్న ఫైర్లు కావచ్చు, మరి ఫైర్ అయితే మీరు ఏ నెంబర్కి చేస్తారు? వెరీ గుడ్.
నిత్య జీవితంలో మనము బయటకు వెళ్తున్నప్పుడు కానీ మన ఇంట్లో కానీ మనం ఉండే ప్రిమిసెస్లో కానీ ఏదైనా సరే ఏదైనా ఫైర్ అయితే మనం ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి మనం చెప్పిన నంబర్కి చేయాలా 101కి. అంటే ఫైర్ అంటే మనం నీళ్ళతోనే ఆర్పేది కాదు, మరి దాంట్లో కూడా కొన్ని పరికరాలు ఉంటాయి మనకు. ఏం పరికరాలు అంటే మీరు చూసి ఉంటారు ఈ పరికరాలని. ఇది ఏంటంటే CO2, దీన్ని ఏమంటారు? CO2 కార్బన్ డైఆక్సైడ్. ఏమంటారా? CO2 కార్బన్ డైఆక్సైడ్. మరి ఇది DCP డ్రై కెమికల్ పౌడర్.